హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్స్. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు అయితే మా మావయ్య అయితే కంచెట్లు కొట్టేస్తాను. కందులో ఎండినాయి, నరికిని ఎండబెట్టి కొడితే కందికాయలు రాలుతాయి, గింజలు రాలుతాయి. పొలతేనే ఏది పొలతేనే ఆడుందిరా? మరి అది పొలతేనే, అది దీగలు ఎందుకే? పొలతేనే పిల్లకాయలు తింటే బాగుంటుంది. అమ్మ పొలతేనే అమ్మ పొగ పెడితే పోతాకరా. పెద్ద ఈగలు అనుకుంటున్నాను. పెద్ద ఈగలు కాదు, పుల్ల తేనె. తేనె అండి, తేనె, ప్యూర్ తేనె, పుల్ల తేనె. పెద్ద అయితే కందికాయలు కొడతాను. ఎన్నిసార్లు కోసినావు కందికాయలు ఈ చెట్లకి? 3 సార్లు కోసినా. మొత్తం మీద 2 కేజీలు వెళ్ళినా 3 చెట్లకి. ఒకసారి తవిడైనాయి అంటే కేజీ. ఆ గింజలే మొలుతాయి రాగానే. ఇప్పుడు రాలిన గింజలన్నీ అయ్యే మొలుతాయి. చూసారు కదండి, పుల్ల తేనె. దాన్ని రాలిపితే తేనె, ప్యూర్ తేనె వస్తుంది. పుల్ల తేనె చాలా దొరకదు, చాలామందికి రేరు. సో పుల్ల తేనె మాత్రం పిల్లగాళ్ళకి, చిన్న పిల్లగాళ్ళకి తాపిస్తే చాలా మంచిది, తొందరగా మాటలు వస్తాయంటారు. సో 3వ నెల కాడ నుంచి కానీ 2వ నెల కాడ నుంచి కానీ తేనె నేలక మీద పిల్లగాళ్ళకి నాకీయటం వల్ల తొందరగా మాటలు వస్తాయి. చాలా మంచిది పిల్లగాళ్ళకి తేనె. పుల్ల తేనె చూడండి, పుల్ల తేనె చాలా మంచిది. ఏకమ్మా నరకలేక ఇది నరికినవా? తీగలు లేతాయో? పుల్ల తేనె లేస్తుంది ఇప్పుడు. అబ్బా ఇల్లు లేచినా ముందు కట్ చేద్దాన్ని, చిక్కుడు తీగను కదా. బా తేనె చూడండి అండి. అది తేనె మంచిది, ప్యూర్ తేనె. ఇది ఇది ఆడలేదా కాదన్నమాట. అంటుందంటే కింద పోతుంది. పిల్ల తట్టండి. అది ఏడేడ తిరుగుతున్నాయి పై పోకుండా. తేనె నిమ్మకాయ తాగితే బొర్ర తగ్గుద్ది. పోయి చేసాపోయారా? మాకు కొంచెం ఉండొచ్చు. పిల్లగల తీసుకోపోలా మీ పిల్లకాలకి పిల్లకి మాటలు బాగానే వస్తాయి, మాటలు రాకంటే. అది నేచురల్ తేనె. అదే తేనె కొమ్మ కోసిన కదా, కొమ్మ కొత్తిన ఇది బిందు, ఇది బిందు, ఇది బిందు, ఇది 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 అది బిండు. దీంట్లో వెళ్ళదా? దీంట్లో తట్టి వస్తుంది. తాగింది కదా అది. మొన్న వచ్చినాడు విన్నట్టు చాలా లేదు కదా.
ఎన్ని సంవత్సరాలు అయిందో తేనె రాలక. ఫస్ట్ టైం తేనె తట్టు రాలిపితేనా. ఫస్ట్ టైం కాదు, చాలా ఏళ్ళ తర్వాత. తేనె పట్టు భలేకి వస్తుందండి తేనె పిండి తండ్రి. ముళ్ళు గుచ్చుకుంటాయి, దాని ముళ్ళు ఉంటాయి. మళ్ళీ వస్తాయారా, మళ్ళీ పెడతాయి దాంట్లోనే. పెడతాయి, లేదంటే ఇంకొక కొత్త భలే తీగుందా, భలే తీగుందా. అయిపోయిందా నాకు తేనె తట్ట రాలిపామండి చెట్టుకి. భలే తీయగుంది. పుల్ల తేనె దగ్గర దగ్గర 10-15 సంవత్సరాలు అయింది తినక. 15 చిన్నప్పుడు బాగా రాలిపోయేవాళ్ళం. కారిపోతుంది ఆ చెట్టుకి. ఓకే అట్ట తింటుందిరా. దాని వేస్తావా? మా చూడండి, అప్పుడే డబ్బాలో పూసుకొని పోతూనే ఉండు. ఇంకా దీని పిండనే పిండలే గుడ్డ పెట్టు. చూడండి, ఇంకా తేనె అయితే కళాయిలోకి అయితే మొత్తం తీసినాను. ఇక పిండనే పిండలే. ఇక మా మామ అయితే నాకు రాస్తాను నెత్తిన. సో చాలా వెళ్ళిందండి తేనె మాత్రం. 1/2 kg పైగానే వెళ్ళింది. చాలా టేస్ట్ వచ్చింది. దాన్ని పెట్టరాదు. ఇప్పుడు ఆడ గడ్డ పడేసుకున్నా నేను. తేనె అయితే తీసినాం, వడపోస్తుంది. తట్టకి రాలిపినాం. గట్ట పోయి ఏం కాదు కానీ మా పెద్ద మొడపోతాను కొడపోయట. మా చిన్న మామ అయితే చూడండి, ఆకుండా మొత్తం తేనంతా నాకేస్తాడు. డబ్బాలో పోసుకుని మా మామ అయితే ఇది ఎంసీలో తయారైంది కదా. ఎంసీలకు కాదు, ఇది ఒక మందులకు మొక్కలకు నొప్పులకే దానికి వాడతారు. ఇదా ఇది మైనం దొరకదు కావాల్సినప్పుడు. మనకు కావాల్సినప్పుడు మైనం దొరకదు. తీసుకు దాచిపెట్టు. సీసాలు ఏం కాదు. పెట్టింది ఆ సీసాలను ఉన్నీరా. ఒక డబ్బాలే మైనని. తేనె ప్యూర్ తేనె, అచ్చమైన పుల్ల తేనండి. చాలా రేరు దొరకటం. మాకే అమ్మేవాళ్ళు బెల్లం కలుపుతారంట. నేను ఒకసారి హైదరాబాద్లో కొంటే కాదు, 3వ రోజు పాకం అయింది. బెల్లం పాకం బట్టి పోసారు. బెల్లం పాకం పోతారంట కదా. మొఖం పిండు దాన్ని అండి. చూశారు కదండి, మొత్తానికి తేనె రాలిపినాం. మా మామ అయితే మొత్తం 3 భాగాలు వేసిండు. కష్టపడి రాలిపింది నేను, భాగాలు వేసింది ఆయన. చూడు పెంచింది మా జయమ్మ పెంచింది. నేను రాలిపిన, మా మామ 3 భాగాలు వేసి. ఇది ఎక్కడ న్యాయం అండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఎస్ ఫ్యామిలీ లాగ్స్.